ఓం నమో భగవతే శ్రీరమణాయ. స్వర్ణోత్సవం. శ్రీ రమణ భగవానులు 1896 సెప్టెంబర్ 1వ తేదీన తిరువన్నామలై వచ్చిన నాటి నుండి అక్కడే ఉండిపోవడం వల్ల 1946 సెప్టెంబర్ 1వ తేదీ వరకు 50 ఏండ్లు నిండాయి. దానిని పురస్కరించుకుని భక్తులు ఆ దినమున వైభవంగా ఆశ్రమంలో స్వర్ణోత్సవం జరిపారు. భగవానుండే హాలును ఆనుకుని కొండవైపున పెద్ద పాక వేసి నేలంతా సిమెంటు చేశారు. ఆ పాకకు భగవాన్ జూబ్లీ హాల్ అని పేరు పెట్టారు. ఆ పక్క పెద్ద పందిరి వేశారు. ఆ పాకకు చుట్టూ మామిడి తోరణాలు, పూలమాలలు కట్టారు. ఆహ్వాన పత్రికలు దేశ విదేశీయ భక్తులకు పంపారు. స్వర్ణోత్సవ కార్యక్రమాలు ఉదయం 6:30 ప్రారంభమై రాత్రి వరకు జరిగాయి. మాతృభూతేశ్వర పూజ, స్వర్ణోత్సవ సావనీర్ విడుదల, హైకోర్టు జడ్జి కుప్పుస్వామయ్యర్ అధ్యక్షతన పలు భాషలలో ఉపన్యాసాలు, పాటకచేరి, వేద పారాయణ ఇత్యాది కార్యక్రమాలతో వైభవోపేతంగా స్వర్ణోత్సవం ముగిసింది. ఆ రోజు జరిగిన కార్యక్రమాలన్నీ శ్రీ భగవాన్ శ్రద్ధగా పరికిస్తున్నట్లు కనపడుతూ చలనరహితమైన స్వస్థితిలో ఉండి సాక్షి మాత్రంగా చూస్తూ ఆనందిస్తూ వింటూ మౌనంగా ఉన్నారు. ఎప్పుడూ శ్రీ భగవానుల మౌన సందేశమే కదా భక్తులకు శాంతి సౌఖ్యం తెచ్చేది. ఆనాడు అంతే. మాతృభూతేశ్వరాలయ కుంభాభిషేకము. మాతృభూతేశ్వర దేవాలయ నిర్మాణం జరిగే కాలంలో సమాధిపై ఉన్న లింగాన్ని ఆఫీసు వద్ద ఉన్న గదిలో చేర్చి నిత్య పూజాదులు జరిపేవారు. 1944లో దేవి యోగాంబ విగ్రహాన్ని కూడా స్థాపించారు. భగవాన్ పచ్చయ్యమ్మన్ కోవెలలో ఉన్నప్పుడు తీసిన చిత్రపటమును కూడా పూజించేవారు. దేవాలయ నిర్మాణం 1949 ఫిబ్రవరి నాటికి దాదాపు పూర్తి కావడం వల్ల సర్వధారి సంవత్సరం ఫాల్గుణ బహుళ తదియ గురువారం అనగా 17/3/49వ తేదీన చిత్తా నక్షత్ర సిద్ధయోగంతో కూడిన మిథున లగ్నంలో 18:45 గడియలకు కుంభాభిషేకం చేయడానికి 1948 జులై నెలలోనే భగవాన్ సన్నిధియందు సుముహూర్తం నిశ్చయించారు. కుంభాభిషేకమంటే లోగడ చిన్న మందిరంలో పూజా నివేదనాలందుతున్న విగ్రహాలను కొత్త దేవాలయంలో చేర్చడం, లింగం యథాపూర్వం సమాధి మీద స్థాపించటం, లింగానికి అడుగున బంగారంతో చేయబడిన భూప్రస్థాన శ్రీచక్రాన్ని స్థాపించడం, లింగానికి వెనుక భాగంలో ఇంకొక శ్రీచక్రం మేరు ప్రస్థారమున ప్రతిష్ఠితం చేయడం, యోగాంబ, విఘ్నేశ్వర, కార్తికేయ, చండికేశ్వర, భైరవ, చంద్ర సూర్యాది మూర్తులను, నవగ్రహాదులను స్థాపించడం, ఆ కలాపానికి పూర్వాంగమైన మహాగణపతి పూజ, చండీయాగం, ఆగమయాగం మొదలైనవి చేయడం. 1949 మార్చి 13వ తేదీ చతుర్దశి ఆదివారం చండీ హోమం జరిపారు. పూర్ణిమ సోమవారం 14వ తేదీన కుంభాభిషేకానికి అంకురార్పణ, విఘ్నేశ్వర పూజ జరిగాయి. పూరి శంకరాచార్యుల వారు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి విచ్చేశారు. ఆలయ ప్రవేశ మహోత్సవం జరిగాక భగవాన్ సమాధి వద్దకు వెళ్లి లింగస్థాపనము, మేరు ప్రస్థార శ్రీచక్రానికి కట్టిన స్థలాలను తాకి పరిశీలన చేశారు. మరునాడుదయం నూతన దేవాలయంలో లింగం యథాపూర్వం సమాధి మీద స్థాపించారు. ఆ తరువాత మిగిలిన మూర్తుల దేవాలయ ప్రవేశం చేయించారు. లింగానికి వెనుక భాగంలో స్వర్ణ నిర్మిత మేరు ప్రస్థాన శ్రీచక్రాన్ని శ్రీ భగవాన్ నవరత్న సహితంగా ప్రప్రథమంగా యథాస్థానంలో ఉంచారు. భక్తులు మేరు ప్రస్థారాన్ని మంత్రయుక్తంగా స్థాపించారు. అనంతరం మరొక భూప్రస్థార శ్రీచక్రాన్ని లింగానికి అడుగుభాగంలో స్థాపించారు. 17/3/1949 ప్రధానమైన రోజు. తెల్లవారేసరికి యాగములు, త్రిరాత్ర దీక్షతో సహా ఇతర కార్యక్రమములు ముగిశాయి. తరువాత స్థపతులు విమాన శిఖరం మీద ప్రతిష్ఠించిన కలశానికి అభిషేకం చేశారు. అనంతరం శ్రీ భగవానుని ఆలయ అంతర్భాగానికి తోడి తెచ్చి వారి ముందు మేరు ప్రస్థారానికి, ఆ వెనుక మాతృభూతేశ్వర లింగానికి కుంభాభిషేకం చేశారు. స్వస్తి వచనాలతో కుంభాభిషేకం ఉత్సవం అతి జయప్రదంగా ముగిసింది. తమ సన్నిధిలో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నా ఆ భగవాన్ సాక్షి మాత్రంగా ఉండి అన్నీ చూస్తూ వింటూ సరి సరి అని తలూపుతూ
విచ్చేసిన లక్షలాది జనులను తమ కృపా వీక్షణములతో అవ్యయానంద సాగరంలో ఓలలాడించారు. అవతార సమాప్తి. 1947వ సంవత్సరం నుండి స్వామి ఆరోగ్యం క్షీణించసాగింది. కీళ్లవాతం వీపుకి నడుముకి కూడా వ్యాపించసాగింది. అది చూసి భక్తులు విలవెల్లాడిపోయేవారు. బలాన్నిచ్చే ఆహారాన్ని తెలుసుకోవలసిందిగా వారు ప్రార్థిస్తే, ఈ శరీరం ఒక వ్యాధి, ఆ వ్యాధికి నివారణ చూడాలి గాని ఆ వ్యాధికి వచ్చిన వ్యాధి ఉపశమన మార్గం వెదుకునేలా అని పరిహసిస్తూ స్వామి మందులను నిరాకరించేవారు. చరమదశ ప్రారంభమైందా అన్నట్లు 1948వ సంవత్సరం చివరి భాగంలో భగవానుల ఎడమచేతి పైభాగాన ఒక కురుపు కనపడింది. అది రోజురోజుకు ఎదగడం ప్రారంభించింది. 1-2-1949 తేదీకి గోళికాయంత లావుగా కనిపించడంతో ఆశ్రమ వైద్యశాల డాక్టర్లు శంకర్రావు, రిటైర్డ్ సర్జన్ శ్రీనివాసరావు గారు, ఇది రోజురోజుకు ఎదుగుతోంది, శస్త్రచికిత్స చేయాలని భగవాన్తో అంటే, ఎదిగితే ఎదుగుతుంది, మనకేమీ, దాని పని అది చూసుకుంటుంది, మనమెందుకు కదల్చడం అని దానిని లెక్కపెట్టలేదు. ఇదంతా చూస్తున్న భక్తుడు చాడ్విక్ భగవానికి జాగ్రత్తగా ఆలోచించి కాని వైద్యం చేయరాదని, ఆయన సాధారణ మానవుడు కాదని, సుప్రసిద్ధ వైద్యులను సంప్రదించాలని డాక్టర్లతో అన్నారు. కాని వారు సమ్మతించక ఇప్పుడే దీనిని తొలగించకపోయినట్లయితే తరువాత కష్టమని భగవాన్ని ఒప్పించి 9-2-1949 స్నానపు గదిలో దానికి శస్త్రచికిత్స చేసి తీసేశారు. 1 వారం కట్టుకట్టి పుండు మానిందని కట్టు విప్పారు. ఆ కట్టు ఉన్న రోజుల్లో అది కనపడకుండా తమ పైన వేసుకునే చిన్న తుండును మెడకు కట్టుకునేవారు. భక్తులెవరైనా చేతికి అది ఏమి అని అడిగితే, దండకడియం పెట్టుకున్నానని, లింగం పుట్టిందని, ఇది స్వయంభూలింగమని నవ్వుతూ చెప్పేవారు. గాయం తగ్గుతుందని అందరూ అనుకున్నారు. 17-3-1949 జరిగిన మాతృభూతేశ్వర కుంభాభిషేకంలో భగవాన్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ సందడిలో ఆ గాయం విషయం ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత కురుపు ఆపరేషన్ చేసిన పైభాగాన సెలవేసిందన్న విషయం గుర్తించారు. అది పెరిగి పెరిగి పుట్టకురుపుగా తేలింది. అందరికీ దుఃఖం కలగసాగింది. పుట్టకురుపు వేసిన రోగికి బాధ విపరీతంగా ఉంటుంది. అది తెలియకుండా ఉండాలంటే ఆ వ్యక్తిని ఎప్పుడూ మత్తులో ఉంచాలి. కాని భగవాన్ మత్తుమందును నిరాకరించారు. అసలు తనకే బాధ లేనట్లు శాంతంగా ఉండసాగారు. సిద్ధ సాంప్రదాయానికి చెందిన వైద్యులు చేసిన వైద్యానికి వ్యాధి తగ్గడానికి బదులు విజృంభించసాగింది. అప్పుడు మద్రాసు నుండి ప్రఖ్యాత శస్త్రవైద్యుడు డాక్టర్ రాఘవాచారిని పిలిపించారు. 27-3-1949 ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఆపరేషన్ జరిగే ముందు రాత్రి భక్తుడు చాడ్విక్ భగవాన్ దగ్గరకు వెళ్లి, భగవాన్, ఈ ఆపరేషన్ను మీరు ఒప్పుకోవద్దు. వైద్యం వల్ల గాయం తగ్గదని తెలిసిపోయింది. పైగా అది క్రమక్రమంగా దేహం అంతా వ్యాపిస్తోంది. ఈ ఆపరేషను మీకు అదనంగా భారాన్ని కలిగిస్తుంది అని ప్రార్థించాడు. డాక్టర్లు ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వారికి ఆశాభంగం కలిగించడం కూడని పని అన్నారు భగవాన్. భక్తురాలు సూరినాగమ్మ కూడా భగవాన్ని ఆపరేషన్లు వద్దని, పచ్చకామెర్ల నాటి వలనే స్వయంగా మందు వేసుకోమని ప్రార్థించింది. వారంతా పెద్ద పెద్ద డాక్టర్లు. వారి వైద్యాలు కాని ఈసారికి పోని, మళ్లీ వస్తే మనం చూసుకుందాంలే అని తోసిపుచ్చారు భగవాన్. 27-3-1949 ఆపరేషన్ జరిగిన పుండు మానక పెద్దదైంది. భక్తులు ఆందోళన పడసాగారు. డాక్టర్లు రేడియం సూదులు కట్టినా ఏమాత్రం గుణం కనిపించలేదు. 18-4-1949 డాక్టర్లది సర్కోమా అను విషగ్రంథి అని నిర్ణయించారు. పుండు మానకపోగా రక్తం కారడం మొదలైంది. డాక్టర్లు రాఘవాచారి భుజాన్ని కోసివేయాలన్నారు. భగవాన్ దానికి ఒప్పుకోలేదు. నేను చూసుకుందునులే అని ఒకసారి, మరోసారి ఇది తలపై లేచినా తల కొట్టివేయుదురు కాబోలు అని చమత్కరించేవారు. 8-5-1949 ఆయుర్వేద వైద్యులు లక్ష్మీపతి గారు కొన్ని ఆకులు వేసి కడితే తగ్గిపోతుందన్నారు. బెంగుళూరు రామచంద్రరావు గారు కూడా ఏవో కొన్ని దినుసులు నూరి పుండుకు రాసి తగ్గిపోతుందన్నారు. ఇటువంటి భయంకరమైన వ్యాధి ఇంత సులభమైన చికిత్సతో తగ్గుతుందా అని ఒక భక్తుడనగా, స్వామి, ఆయన డాక్టర్ అండి, మనకు తెలీదా అన్నారు. స్వామి
మీరే సంకల్పం చేసుకుని తగ్గించుకోరాదా అని ఒకరంటే దానిని నేను రమ్మంటినా పొమ్మునటకు అనేవారు. 1949 జూన్లో ఆ పుండుకు ఎండ తాకితే మంచిదని డాక్టర్లు భావించారు. పుండును కడిగి గోశాల వెనుక స్వామిని కుర్చీలో కూర్చోబెట్టేవారు. ఆ స్థితిలో భగవాన్ను చూసి భక్తులు విలపించేవారు. భగవాన్ వారిని ఎంతో చమత్కారంగా ఓదార్చేవారు. అందులో కూడా ఎంతో తత్వరహస్యం ఇమిడి ఉండేది. ఆ చమత్కారాలు కొన్ని. ఆత్మస్నానం. స్పిరిట్ అనే పదానికి ఇంగ్లీష్లో ఆత్మ అనే మరో అర్థం కూడా ఉంది కదా. ప్రతిరోజు పుట్టకురుపును వైద్యుడు స్పిరిట్తో శుభ్రం చేస్తుంటే అది వారి దేహమంతా పడేది. అప్పుడు భగవాన్ నవ్వుతూ చమత్కారంగా, నేను ఇప్పుడు ఆత్మస్నానం చేశానండి, అందరూ ఆత్మస్నానం చేయాలి కదండి అంటూ శంకర్ల ఆత్మబోధలోని శ్లోకాన్ని వివరించేవారు. మరోసారి, మీ అందరూ వచ్చినట్టే ఈ పుట్టకురుపు వచ్చి ఈ బాహువెక్కి కూర్చుందండి, వారిని పొమ్మనడం న్యాయమా అనేవారు. సూర్యకాంతమణి. కణితి నుండి భయంకరంగా రక్తం కారుతుంటే చూడండయ్యా, సూర్యకాంతమణి మనకి అలంకారమైంది. శమంతకమణి పచ్చ బంగారం పెడుతుంటే ఇది ఎర్ర బంగారం పండిస్తోంది అనేవారు భగవాన్. జలగ సమాధి. డాక్టర్లు కురుపులో ఉన్న చెడు నెత్తురు పీల్చడం కోసం కురుపుకు జలగలు కరిపించేవారు. ఒకరోజు అవి రక్తాన్ని పీల్చి ఆ పుండుకే అంటుకుపోయాయి. ఎంతో బలాన్ని ఉపయోగించి వాటిని పీకారు. వాటిని ఊడబెరుకుతున్నప్పుడు కలిగే బాధను మానవమాతృడు సహించలేడు. కాని శ్రీరమణులు డాక్టర్ల వంక చూస్తూ మహాజ్ఞానులలా ఆ జలగలు సమాధిలోకి పోయినట్లున్నవే అంటూ చిరునవ్వుతో చమత్కరించారు. దేహమే వ్యాధి. భక్తుడు జీవి సుబ్బరామయ్య భగవాన్ దేహస్థితి చూసి విలపిస్తుంటే భగవాన్ ఆయనను చెంతకు తీసుకుని, లాలనగా ఏమీ దిగులు పడకు, అది ఎట్లా వచ్చిందో అట్లాగే పోతుంది. సూక్ష్మాత్మ ఈ స్థూలదేహ మాంసభారంతో కృంగిపోతోంది. మానవుడు సజీవంగా ఉన్నప్పుడు కూడా ఈ దేహం చచ్చినదే. శరీరం నిర్జీవ పదార్థం కదా. ఆత్మఛాయ ఆవరించడం వలన దానిలో చైతన్య క్రియాశక్తి కనిపిస్తోంది అన్నారు. ఓదార్పులో కూడా అంతటి తత్వరహస్యం బోధించారు భగవాన్. బాధ చూసే భక్తులకు, డాక్టర్లకు కాని భగవాన్కు కాదని స్పష్టము. ఈ వ్రణం ఇంత ఘోరంగా ఉంది, భగవాన్ రవ్వంత సంకల్పం తెచ్చుకుని నయం చేసుకోరాదా అని కొందరు భక్తులు ప్రార్థించేవారు. దానికి భగవాన్, సరిపోయింది, శరీరం ఒకటున్నదని, ఆ శరీరానికి చేతులున్నవని, అందులో ఒక చేతికి వ్రణమని మీరంతా అంటూ ఉంటే విని ఆ దృష్టితో చూస్తే తోస్తోంది కాని లేకుంటే నాకేమీ తోచడం లేదు. ఎవరి కొరకు సంకల్పం తెచ్చుకోవాలి అన్నారు. అది విని భక్తుడు సాంబశివరావు, మా కొరకు అన్నారు. సరి తమరొకరున్నారా ఇక్కడ అన్నారు భేదదృష్టి లేని భగవాన్. పక్కనున్న డాక్టర్ల వైపు తిరిగి, మీరంతా వారి సేవ చేస్తుంటే వారిని గౌరవిస్తున్నారన్నమాట. మణికదా, దాన్ని చూసి భ్రమచెందని వారెవరు అని కూడా అన్నారు. డాక్టర్లు ఎన్ని విధాల ప్రయత్నిస్తున్నా ఆ పుండు రోజురోజుకి పెద్దదవుతోంది. వాళ్ల శ్రమ చూస్తూ భగవాన్, ఆ కణితి ఎందుకు వచ్చిందో దాని పని అది చూసుకుంటుంది అని అంటే మీరు ఊరుకోలేదు. కత్తికోతలు మొదలుపెట్టారు. మీ పని ఇట్లా ఉందా అని అది బుస్సున పెరిగి కూచుంటుంది. ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతోంది. ఎవరు గెలుస్తారో, మనదేం పోయింది అన్నారు భగవాన్ మధ్యవర్తుల్లా. 5/7/49 ఒక ఆకుకట్ల వైద్యుడు వచ్చాడు. కాని ఆ వైద్యం వల్ల కూడా ప్రయోజనం లేకపోయింది. 14/7/49 జ్వరం వల్ల భగవాన్ శరీరం వణుకుతూ తొలసాగింది. ఎలాగో వచ్చి సోఫాలో కూర్చున్నారు. భక్తురాలు శాంతమ్మ ఆ స్థితిలో ఉన్న భగవాన్ను చూసి అయ్యో శరీరం అని అన్నదో లేదో, వెంటనే భగవాన్ అందుకుని, ఓహో శరీరమా, ఏమి అయింది, వణుకుతున్నది అంతేగా, వణికితే ఏమి అంటూ ఆ వణుకును అణుచుకుని నవ్వుతూ పక్కనున్న భక్తులతో, అది నటరాజ తాండవమయ్యా, భయమెందుకు, నిత్యం అచల దర్శనమైతే ఈరోజు తాండవ దర్శనం, దీనికంత గాబరా ఎందుకు అని గంభీరంగా కూర్చున్నారు. మామూలు ప్రకారం వేదపారాయణ జరిగింది. 27/7/49 రాత్రి కట్టుకడుతుంటే రక్తం విపరీతంగా కారసాగింది. భక్తుడు టిపి రామచంద్రయ్యరు, పద్మనాభం అనే డాక్టరు కన్నీరు కారుస్తుంటే ఎందుకో ఏడుపు అన్నారు భగవాన్. వారు,
భగవాన్ మాకు లేకుండా పోతారేమోనని భయంగా ఉంది అన్నారు. సరిపోయింది, భగవాన్ లేకుండా ఎక్కడికి పోతారు, ఎక్కడికి పోగలరు అని చిరునవ్వుతో వారిని ఓదార్చారు. స్వామి ఆరోగ్యం కోసం కొందరు బ్రాహ్మణులు, భక్తులు విశేష పూజలు, సూర్య నమస్కారాలు చేస్తుంటే స్వామి వద్దనలేదు. పైగా పోనీయండయ్యా, మంచి పనే కదా, ధనవంతులకు కైంకర్యం అవుతుంది, బ్రాహ్మణులకు భోజనం లభిస్తుంది, మనకేంటి, వద్దంటే వారంతా చిన్నబుచ్చుకుంటారు అనేవారు ఇతర భక్తులతో. ఆగస్టు నెల ప్రారంభంలో స్వామికి పెన్సిలిన్ ఇంజెక్షన్లు ఇవ్వడం ప్రారంభించారు. స్వామికి విశ్రాంతి అవసరమని పారాయణ సమయాల్లో తప్ప దర్శనాన్ని నిషేధించారు. 7/8/49 తేదీన 3వ ఆపరేషన్ చేశారు. ఆస్పత్రి చుట్టూ జనమే. జనుల భయాందోళనను పోగొట్టడానికి ఆ సాయంత్రం 6 గంటల సమయంలో ఆస్పత్రి వరండాలో కూర్చుని దర్శనమిచ్చారు భగవాన్. దీంతో డాక్టర్లలో ఆశ మొదలైంది. మర్నాడు భగవాన్ దర్శనం హాలుకి నడిచి వెళ్లారు. మళ్లీ రేడియం సూదుల చికిత్స ప్రారంభించారు. ఏదో నయమైనట్లుండెను. కాని పాతశలకు ఎగువన ఇంకొక గ్రంథి కనబడింది. అది కూడా విషగ్రంథేనని గుర్తించి 1949 డిసెంబర్ 19న ఇంకో ఆపరేషన్ చేశారు. కాని దానివల్ల కూడా లాభం లేకపోయింది. అందరి హృదయాలలో ఆందోళన. స్వామి కించిత్తు కూడా లక్ష్యపెట్టడం లేదు. ఎన్నాళ్లు ఈ ఇలపై రమణజ్యోతి వెలుగును? రోజులా, వారాలా అన్న ప్రశ్న భక్తులను బాధించసాగింది. విధిలేక హోమియోపతి వైద్యులు టిఎస్ అయ్యరును పిలిపించారు. కొద్దిగా గుణం కనిపించసాగింది. స్వామి ఆసుపత్రి నుండి దర్శనం హాలుకు ఎదురుగా ఉన్న చిన్న గదిలో కూర్చుని భక్తులకు దర్శనమిచ్చేవారు. వేద పారాయణం కూడా మొదలుపెట్టారు. 1950 జనవరి 5న స్వామి 70వ జయంతి ఉత్సవం జరిగింది. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు భగవాన్ భక్తులకు దర్శనమిచ్చారు. ఆనాటి కార్యక్రమంలో భక్తుల ఆనందోత్సాహాల్లో భగవాన్ కూడా పాలు పంచుకున్నారు. 1950 ఫిబ్రవరిలో ఇదివరకు లేచిన గ్రంథికి క్రింద భాగాన ఇంకొక గ్రంథి కనబడసాగింది. వారం రోజులు గడిచాయి. హోమియోపతి వైద్యం కూడా పనిచేయడం లేదు. ఆయుర్వేద వైద్యం చేయించారు. దానివల్ల ప్రయోజనం కనిపించలేదు. గ్రంథి పెరగడం మొదలైంది. స్వామి శరీరం బలహీనమై రక్తం తగ్గిపోసాగింది. కాని స్వామి ముఖకాంతిలో ఏ విధమైన మార్పు లేకుండెను. ఆపరేషన్కు ముందు, ఆపరేషన్కు తర్వాత స్వామి కనబరుస్తున్న మానవాతీత ఉత్సాహం, హాస్య ప్రసంగాలు భక్తులను, డాక్టర్లను అబ్బురపరిచేవి. స్వామి దినచర్య మార్పు లేకుండా జరుగుతోంది. సూర్యోదయానికి పూర్వమే స్నానం, ఉదయం సాయంకాలాల్లో పరిమిత వేళల్లో భక్తులకు దర్శనం, ఆశ్రమ లేఖలు చూడడం, గ్రంథ ప్రకటనమును పర్యవేక్షించుట మొదలైన కార్యాలు చేస్తూనే ఉన్నారు. కాని జనవరి తర్వాత శరీరం ఇంత పనిచేసే శక్తి కోల్పోయింది. కొంతకాలం వారు చిన్న గదికి వెళ్లే దారిలో దర్శనమిచ్చేవారు. రాను రాను దానికి కూడా శక్తి లేకపోవడం వల్ల వారున్న గదిలోనే ఉండిపోయారు. భక్తులు ఒక్కొక్కరే వారిని దర్శించుకుని వెళ్లేవారు. భగవాన్ దర్శనం కోసం భక్తులతో పాటు ఆశ్రమ జంతు సముదాయం కూడా తహతహలాడేది. గది తలుపులు మూసి ఉండడం చేత నెమళ్లు, కోతులు, ఆవులు మొదలగు జంతువులు వారి దర్శనం కొరకు తపించేవి. ఆ గది చుట్టూ ప్రదక్షిణలు చేసేవి. ఆ గది ముందుకు వచ్చి తమ ఆవేదనను మూగగా వ్యక్తం చేసేవి. ఏ ప్రేమ సూత్రంతో భగవాన్ వాటిని కట్టేసుకున్నారో కదా. చివరిది అనగా 4వ ఆపరేషన్ అయిన తరువాత భగవాన్ ఆపరేషన్ చేసిన చిన్న గదిలోనే ఉండిపోయారు. 17/3/50వ తేదీన శ్రీవారికి వాంతి అయి చాలా బాధ కలిగింది. ఆ వెనుక ఆహారమే తీసుకోలేదు. అది తెలిసి శ్రీవారి సోదరి అలమేలమ్మ భగవాన్ వద్దకు వెళ్లి, అయ్యో, భగవాన్ ఆహారం తీసుకోలేదట, ఇవాళ పాయసం ఎంతో బాగుంది, రవ్వంత లోపలికి పోకపోయేనే అని విచారించింది. ఆమెకేదో సమాధానం చెప్పి పంపి సేవకులతో పాయసం బాగుంది, భగవాన్ తినలేదే అని వాళ్లూ విచారిస్తారు. వీళ్లు ఎప్పటికైనా విజ్ఞానమనే ఆహారం తినరేమా అని నేను విచారిస్తాను. ఏం చేస్తాం, ఏది ఏ విధంగా జరగాలో అది అలా జరుగుతుంది అన్నారు భగవాన్. భక్తురాలు సూరినాగమ్మ ప్రతి తెలుగు ఉగాది పండగకు భగవాన్కు ఒక కొత్త కద్దరుగుడ్డ, కౌపీనము తెచ్చి ఇవ్వడం, భిక్ష చేయడం మామూలు. అలాగే 19/3/50వ తేదీన తెలుగు ఉగాది అనగా వికృతి నామ సంవత్సరం తెలుగు ఉగాది పండగ కావడం వల్ల ఆమె 18/3/50 సాయంత్రం 7 గంటలకు తుండుగుడ్డ, కౌపీనము తీసుకుని భగవాన్లు ఉన్న చిన్న గదిలోకి వెళ్లి ఆ బట్టలు బల్లమీద పెట్టి, రేపు ఉగాది అంది. భగవాన్ ఉలికిపడ్డట్టు కదిలి, ఓహో, వచ్చింది ఉగాది,
వికృతి వచ్చింది అని అదొక విధమైన ధ్వనిలో అన్నారు. ఆ మాటల ధ్వనికి ఆమె, అక్కడున్న సేవకులిద్దరూ నిశ్చేష్టులయ్యారు. భగవాన్ తన పక్కనున్న సేవకునితో, ఆ బట్టలు తీయబోయ్, నాగమ్మ తెచ్చింది, ఆంధ్ర ఉగాది రేపేనట అంటూ సౌమ్యంగా సెలవిచ్చారు. ఆమె భగవాన్ను సమీపించి వ్రణం నయం చేసుకోమని ప్రార్థించింది. నయమా? ఏం నయమో, ఇంకా నయమేమిటి అని అన్నారు. ఆ మాటలు వినేసరికి ఆమెకు శరీరం కంపించింది. కళ్ళు నీళ్లతో నిండి మాట పెగల్లేదు. వచ్చింది ఉగాది అన్న భగవానుని ఆ గంభీర ధ్వని తీరింది రుణం అన్నట్లు అనిపించిందామెకు. మార్చి నెలాఖరున శ్రీ రాజేంద్రబాబు కలకత్తా నుండి ఆయుర్వేద వైద్యుణ్ణి భగవాన్కు వైద్యం చేసే నిమిత్తం పంపారు. ఆ సంగతి ప్రణవానందులు భగవాన్తో చెప్పగా, ఎంగిలి విస్తరిని ఎవరైనా జాగ్రత్త చేసుకుంటారా అన్నారు. అలా తమ నిర్యాణం తప్పదని అవగర్భితంగా సెలవిచ్చారు. 1950 ఏప్రిల్ మొదటి వారంలో కూడా భక్తులు భగవాన్కు మందులివ్వడానికి ప్రయత్నించారు. కాని భగవాన్కు మందులన్న విసుగు జనించి ఏప్రిల్ 12వ తేదీ తర్వాత మందులు పుచ్చుకోలేదు. ఆ దినము ముందు రాత్రి వారికి ఆయాసం వచ్చింది. మందిత్తుననగా వారి బంధువొకరు మందిత్తుననగా 2 దినములలో పోవుదానికి మందెందుకనిరి. స్వామి రోగమును వారే మాన్పుకొందురని అందరూ భావించారు. కాని 2 దినములలో పోవునంది రోగము కాకపోగా మహర్షి ప్రాణమేనన్న సంగతి భక్తులు గ్రహించలేకపోయారు. చివరి వరకు స్వామి స్మృతి తప్పలేదు. ఆఖరి క్షణం వరకు తనను దర్శింపవచ్చిన భక్తులకు ఆశాభంగం కలగకూడదని పట్టుపట్టారు. 1950 ఏప్రిల్ నిర్యాణపు రోజులలో ఆశ్రమాధికారులు భక్తులను క్యూలో భగవాన్ని దర్శించే ఏర్పాటు చేశారు. 1-2 సెకండ్లు మించి భగవానుల ముందు నిలబడే అవకాశం లేదు. అలా ప్రవాహంలా వస్తున్న భక్తులపై తమ అనుగ్రహ వీక్షణాన్ని ప్రసరిస్తూనే ఉన్నారు. భగవాన్ నిర్యాణమయ్యే రోజు రాత్రి భక్తుడు సుబ్బరామయ్య భగవాన్ గది ముందుకు వెళ్లి నమస్కరించారు. భగవాన్ లోపలికి పిలిచి, నీకేమి కావాలెను అని అడిగారు. ఆయన కన్నీరు కారుస్తూ, నాకు అభయం కావాలి అన్నారు. పొంగి పొర్లుతున్న అనుగ్రహంతో సరే ఇచ్చాను అని, మళ్ళీ ఏమీ భయపడకు, అది ఎట్లు వచ్చెనో అట్లే పోవును అన్నారు. భగవాన్ ప్రసాదించిన ఆ అభయానికి వారు అమితానందం పొందారు. భగవాన్ భౌతిక దేహం వదిలే చివరి రోజు తనకు సేవ చేస్తున్న శివానంద స్వామిని చూసి కృతజ్ఞతాస్వరంతో థ్యాంక్యూ అన్నారు. అది అర్థం కాక అతను ఆందోళన పడ్డాడు. భగవాన్ ఏదో అడుగుతున్నారని భావించాడు. అది గమనించి భగవాన్, ఓ తెలియదా, థ్యాంక్యూ అంటే సంతోషం అని వివరించారు. ఆ మాటలు విని ఆ సేవకుడు బ్రహ్మానందపడ్డాడు. చివరి గడియలలో భగవాను కృతజ్ఞత పొందగలిగిన ఆ సేవకుడు శివానంద స్వామి ఎంత ధన్యుడో కదా. 14/4/1950 సాయంత్రం భక్తురాలు సూరినాగమ్మ కడపటిసారిగా భగవాను గది ద్వారానికి ఎదురుగా నిలబడి, ప్రభో, ఒక్కసారి నీ కృపావీక్షణాన్ని నా మీద ప్రసరింపచేయవా అని మనసులో ప్రార్థించగా, ఆ భక్తలోలుడు మూసి ఉన్న కళ్ళు కొంచెం విప్పి ఆమెపై ప్రసరింపచేశారు. అది ఆమెకు భగవానుల కడపి కృపావీక్షణం. భగవాన్ని అప్పుడప్పుడూ వచ్చి పరీక్ష చేస్తున్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లెఫ్టినెంట్ కర్నల్ శ్రీ సిపి కరంచందాని 1950 ఏప్రిల్ 14వ తేదీ నాడు భగవాన్ని చూడ్డానికి వచ్చారు. వారి పరిస్థితి చూసి వారు జీవించు ఆశలేదని గ్రహించారు. రాయవెల్లూరు నుండి తన భార్య వచ్చే వరకు జీవించి ఉండాలని మౌనంగా మనసులో ప్రార్థించారు. ఆయన అనుకున్నట్లుగానే ఆయన భార్య వచ్చింది. భగవానికివ్వడం కోసం నారింజ రసం తెచ్చింది. కాని భగవానున్న పరిస్థితుల్లో మంచినీరు తాగడం కూడా కష్టమే. డాక్టర్ గారు మళ్లీ తన భార్య కోరిక నెరవేర్చమని భగవాన్ని ప్రార్థింపగా ఆ భక్తవత్సలుడు కొద్దిగా కనురెప్పలు తెరిచి నారింజ రసం ఇవ్వమని అడిగారు. అది తాగి మళ్లీ కళ్ళు మూసుకున్నారు. ఆ దంపతుల ఆనందానికి అవధులులేవు. ఆఖరి క్షణంలో కూడా భక్తుల మనస్సులోని కోరికలను అనుగ్రహించుట శ్రీవారి భక్త వాత్సల్యాన్ని, దివ్యత్వాన్ని రుజువు చేస్తోంది. ఓం నమో భగవతే శ్రీరమణాయ.